బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాను వాటర్ హబ్ గా మార్చడం జరిగిందని రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఇక కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురుక్యాలలోని వరద కాలువని మాజీ మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి వరద కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడున్న ఈ నిమిషానికి వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా అన్నారు. చొప్పదండి, జగిత్యాల, మెట్టుపల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు కాళేశ్వరంతో నీళ్లు అందించామన్నారు. నమస్కారం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లాను ఒక వాటర్ హబ్గా ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చడం జరిగింది. నిన్నగాక మొన్న లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువలోకి నీళ్లు వదిలేరు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందంటాడు. ఈ నిమిషానికి వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా? ఇలా వరద కాలువలో నీళ్ళు వచ్చినాయంటే, వరద కాలువ రిజర్వాయర్గా మారిందంటే లక్ష్మీ పంప్ హౌస్ నడుస్తూనే కదా వరద కాలువలోకి నీళ్ళు వచ్చినాయి. ఇలా వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్ళు అవి. కేసీఆర్ గారు ఇలా ప్యాకేజ్ 6 కానీ ప్యాకేజ్ 8లో ఆ మోటార్లు పెట్టి టనల్ను పూర్తి చేయడం ద్వారా వరద కాలువను రిజర్వాయర్గా మార్చడం ద్వారా ఇటు చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం నీళ్లు వాడుతూ, కాళేశ్వరం మోటార్లు వాడుతూ, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేనే లేదు అయినా పంటలు పండుతున్నాయని ఒక చిల్లర మాటలు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా వరద కాలువలో ఉన్న నీళ్లు కానీ, వరద కాలువ మీద ఆధారపడి పండుతున్న పంటలు ఇవి కాళేశ్వరమియా కావా అని నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా మీరు ప్యాకేజ్ 6 మోటార్లు కాళేశ్వరంలో భాగం, ప్యాకేజ్ 8 కాళేశ్వరంలో భాగం, మిడ్మానేర్లో నింపిన నీళ్లు కాళేశ్వరంలో భాగం, అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్లో నింపిన నీళ్లు కాళేశ్వరం నీళ్లు. ఈ రిజర్వాయర్ల కింద, ఈ ప్రాజెక్టుల కింద పండుతున్న పంటలు కాళేశ్వరం నీళ్లతో పండుతూ ఉన్నాయి. ఇలా కాళేశ్వరం అంటే ఒక 100 కాంపోనెంట్లు, 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు అన్నీ కలిపితే కాళేశ్వరం. ఇవన్నిటి కూడా నడుస్తూ ఉన్నాయి. వాటి కింద బంగారమూల పంటలు పండుతూ ఉన్నాయి. కానీ నువ్వు ఇవాళ కాళేశ్వరం లేకుండానే వరి పంట దేశంలో అత్యధిక పండించిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఇది నీ ప్రభుత్వం రాకముందే చరిత్ర తిరగరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2022 సంవత్సరంలోనే దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రంగా ఈ తెలంగాణను మలిచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం, నువ్వు కాదు. నువ్వు వచ్చిన తర్వాత ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, నువ్వు ఒక ప్రాజెక్టు కట్టింది లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు గత 2.5 సంవత్సరాల్లో నువ్వు 2 రూపాయలు కూడా ఇస్తలేవు. కాలువలు తవ్వితే ఇంకో 10 లక్షల ఎకరాలకు నీళ్లు